హలో అండి. 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ తోటి లాస్ట్ వీడియోలో అయితే ఈ ఫ్రాక్ కటింగ్ చూపించాను. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాము. దీనికోసం అయితే ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసులు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీడియోలో చూసినట్టుగా వాటిని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ సైడ్ అంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకుని లైనింగ్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ చుట్టూ నేను మార్కర్ తోటి మార్క్ చేశాను కదా! అలా నెక్‌నైతే మనం స్టిచ్చింగ్ చేసుకొచ్చుకోవాల్సి ఉంటది. ఫ్రంట్, బ్యాక్ 2 వైపు పక్కల కలిపి. చూడండి. మార్కర్ తోటి మార్క్ చేస్తున్నాను కదా! అక్కడ పాదం విడ్త్‌లో మనము స్టిచ్చింగ్ అయితే వేసుకొచ్చుకోవాల్సి ఉంటది. నేను స్టిచ్చింగ్ చూపించట్లేదండి. లాస్ట్‌లో చూపిస్తాను. ఎందుకంటే మా పాపతో నేను స్టిచ్చింగ్ తీయాలంటే వీడియో రికార్డ్ చేయాలంటే అవ్వట్లేదు. ట్రైపాడ్‌ని అసలు ఒక్క చోట ఉంచట్లేదు. దీన్నే కష్టంగా తీయాల్సొచ్చింది. చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మార్కింగ్‌తో ఎక్కడైతే మార్క్ చేశానో ఆ ప్లేసెస్‌లో నేను స్టిచ్చింగ్ వేసుకొచ్చుకున్నాను. ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. చూసారు కదా! నేను ఎక్స్‌ట్రా ఖర్చంతా కట్ చేసినాక నెక్ చుట్టూ నాట్లు పెట్టుకున్నాను. మనం నెక్ చుట్టూ ఇలా నాట్స్ పెట్టుకుంటే ఆ రౌండ్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా తిరుగుతది. నాట్ పెట్టుకోకుండా ఉంటే మనకంత నీట్ షేప్ అయితే రాదు. కార్నర్స్ ఉన్నాయి కదా! ఆ కార్నర్స్‌లో ఆ షేప్ రావడం కోసం సిజర్ తోటి ఇలాగ ఏమన్నా ఖర్చు లాంటిది ఉంటే మనం తీస్తే గనక షార్ప్‌గా వస్తది. కార్నర్ షార్ప్‌గా వచ్చిద్ది. చూసారు కదా! లైనింగ్‌ని లోపల వైపు పక్కకు తిప్పేసుకున్నామనుకోండి, మనకి నెక్ దగ్గర స్టిచ్ ఎక్కడ కనిపించదు. ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న స్టిచ్చింగ్ ఎలా ఉంటదంటే, మీకు బయట వైపు పక్కకు తిప్పినా సరే ఖర్చు ఎక్కడా కనిపించదండి. షోల్డర్స్ కానివ్వండి, నడుం దగ్గర కానివ్వండి, ఎక్కడ మనకి ఖర్చయితే కనిపించదు. ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఎలా ప్లేస్ చేసుకున్నానో. ఫ్రంట్ పీస్ ఉంది గదా! ఫ్రంట్ పీస్ పైన ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పీస్ పైన బ్యాక్ పీసుల్ని రైట్ పార్ట్ టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అంటే మనకు పైనకి కనపడే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అవి 2 టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ 2 ఒకవైపు పక్కకొచ్చేలాగా ఇలాగ పెట్టుకొని నేను వేలుతో చూపిస్తున్న ప్లేస్‌లో ఒక మార్క్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చుకోండి. మార్కర్ తోటి కూడా మార్క్ చేసి చూపిచ్చాను. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే, మనం కుట్టుకున్న ఖర్చులన్నీ లోపలికెళ్ళిపోతాయి. మనకి పైన వైపు పక్కన గానీ, లోపల లైనింగ్ సైడ్ గానీ ఖర్చులెక్కడ కనిపించవు. చూసారు కదా! ఇలాగ ఎక్కడ ఖర్చులనేదే కనిపించుకోకుండా మనకి స్టిచ్చింగ్ నీట్‌గా కంప్లీట్ అయిపోతది. ఇందాక సేమ్ ఏదైతే పొజిషన్‌లో ఉందో ఇట్లా లైనింగ్ పక్కకి, లోపల వైపు పక్కకి పెట్టుకొని, ఇప్పుడు మనం స్లీవ్ రౌండ్‌ని గూడా స్టిచ్చింగ్ జేసుకొచ్చుకుందాం. స్లీవ్ రౌండ్ దగ్గర ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఏంటంటే, మనకి దేనికది సెపరేట్‌గా స్టిచ్చింగ్ చేసాం గదా! లైనింగ్‌ని గానీ, మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ సెపరేట్ అయినియి కాబట్టి, షోల్డర్ దగ్గర కొంచెం అటు ఇటు జరిగిందనుకోండి, పైకి చూడటానికి అంత బాగోదు. సో, అందుకని చెప్పి మనం రౌండ్ తిప్పుకునేటప్పుడు ఏంటంటే, బిగినర్స్ కొంచెం రౌండ్ తిప్పేటప్పుడు తిత్తులు రావటం ఇలాంటియొస్తాయి. సో, ఇలా మీరు పిన్స్ గనక సెట్ చేసుకున్నారంటే, అలాంటి రింకిల్స్ లాంటియి ఏమీ రాకోకుండా నీట్‌గా ఉంటది ఫినిషింగ్ అనేది. చూసారు కదా! ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా ఖర్చులేమి ఉండవు. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి, ఒకవేళ వస్తే కట్ చేసేసుకొని, అక్కడేమి నాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకున్నా కూడా మనకి చక్కగా నీట్‌గా ఆ రౌండ్ అనేది తిరిగిద్ది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ నుండి బ్యాక్ పార్ట్‌ని ఇలాగా మనకి ఆర్మ్ హోల్ ఎక్కడైతే ఉందో అంటే షోల్డర్ ఎక్కడైతే ఉందో షోల్డర్ దగ్గర నుండి ఆ బ్యాక్ పార్ట్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బయటికి తీయాల్సుంటది. అప్పుడేంటంటే మనకి చంక రౌండ్ దగ్గర గూడా ఖర్చేమి బయటికి కనిపించదు. మొత్తం అంతా లోపలికెళ్ళిపోయిద్ది. చూడండి ఇలా నీట్‌గా సెట్ చేసుకున్నాక బ్యాక్ గూడా తిప్పి చూపిస్తాను. చూడండి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర గానీ, నెక్ జాయింట్ దగ్గర గానీ, ఆర్మ్స్ దగ్గర గానీ, ఈవెన్ బ్యాక్ సైడ్ మనం హుక్స్ పట్టి, కాజా పట్టీ దగ్గర గూడా ఎక్కడ ఖర్చనేదే కనిపించదండి.
ఇప్పుడు ఫింగర్‌తో మీకు డైరెక్షన్ చూపించాను కదా! అదేంటంటే మనకి లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి కుట్లు వేసుకొచ్చుకోండి అని చెప్పి చూపిస్తున్నాను. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసి కుట్లు వేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. గొంతు అస్సలేం బాలేదండి. అయినా కూడా మనం కటింగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా అని చెప్పి స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరగా పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! దానికి మీరు వీడియోలో ఫ్రాక్ చూసినట్టయితే ఫ్రిల్స్ లాగా వచ్చినాయి కదా సైడ్స్‌లో. అవి మిగిలిన పీసులతో ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్నానని లాస్ట్ వీడియోలో చూపించాను కదా! అవి 2 పీసులని కలిపి ఇలా అటాచ్ చేసుకొచ్చుకున్నాను. మనకి బారుగా ఉన్న పీస్తోనే అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలనైనా సరే ఇలా అటాచ్ చేసుకొని ఫ్రిల్స్ ఇచ్చేసుకోవచ్చు. వాటిలో ఖర్చులేమి పెద్దగా కనిపించవండి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి. ఇలా అటాచ్ చేసుకున్నాక నేనేం చేశానంటే వీటికి ఒక సైడ్ వచ్చేసి జిగ్‌జాగ్ చేసుకున్నాను. ఇంకొక సైడేమో నేను నార్మల్‌గా పెద్ద కుట్టు ఉంటది కదా! మిషన్‌లో పెద్ద కుట్టు. అలా పెద్ద కుట్టు ఏసుకుంటే ఏంటంటే, మనం ఆ కుట్టులో ఒక దారాన్ని లాగితే ఇలాగా మనకి ఫ్రిల్స్ లాగా వచ్చేసిద్ది. ఆల్రెడీ చూపించినట్టున్నాను మన వీడియోలో. ఒకవేళ చూపించకపోతే అది కూడా నేను వీడియో చేస్తానండి. ఇందులో అయితే అది వీడియో మిస్ అయింది. లేదంటే మామూలుగా మీరు ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటారో అలా అయినా పెట్టుకోవచ్చు ఈజీగా. ఏం లేదు ఒక సైడేమో ఎలాంటి ఓవర్ ల్యాక్ కానీ ఏమీ లేకోకుండా నార్మల్గా కుచ్చులు పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితేనేమో జిగ్జాగ్ చేసుకొచ్చుకున్నాను వీటిని. ఈ జిగ్జాగ్ చేసుకున్న వాటిని ఏంటంటే మిడిల్‌లో నుండి 2 ఇంచులు ఫ్రంట్‌లో మిడిల్‌లో నుండి 2 ఇంచులు, బ్యాక్‌లో అయితేనేమో 2.5 ఇంచులకి ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనకి షోల్డర్ ఎక్కడుందో అట్లా స్ట్రైట్‌గా అయినా పెట్టుకోవచ్చు కానీ, స్ట్రైట్‌గా పెట్టుకుంటే నాకంత నచ్చలేదు ఆ లుక్కు. అందుకే నేను కొంచెం క్లోజ్‌గా వచ్చేలాగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే స్ట్రైట్‌గా అయినా ఆ ఆర్మ్ హోల్‌లో అంటే షోల్డర్ పార్ట్‌లో మనం ఎక్కడైతే జాయిన్ చేస్తున్నామో కింద కూడా అదే ప్లేస్‌లో వచ్చేలాగా పెట్టుకోవచ్చు. కానీ నేను మాత్రం ఏంటంటే ఆ సెంటర్ నుండి 2 ఇంచులు అవతల పక్కకి, 2 ఇంచులు ఇవతల పక్కకి. అంటే మిడిల్ నుండి టోటల్‌గా 4 ఇంచులు వెడల్పొస్తది. బ్యాక్ సైడ్ అయితేనే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి ఉన్నాయి కదా! అందుకని చెప్పి ఇలా పెట్టి మిషన్ తోటి ఒక కుట్టు వేసుకొని అటాచ్ చేసుకొచ్చుకున్నాను. ఖర్చులు చూస్తే మనకి పైకే కనిపిస్తాయి. అలా ఖర్చులు కనిపిస్తున్నాయి కదా! దానికోసం అని చెప్పి నేనక్కడ లేస్ వేస్తున్నాను. ఈ లేస్‌ని చూడండి. ఈ మధ్యలో మా పాపొచ్చి సగం లేస్‌నయితే పీకి పారేసింది. సో, ఆ ఖర్చుల పైన ఈ లేస్‌ని ఇలాగ ప్లేస్ చేసి ఒక కుట్టు వేసుకొచ్చుకుంటే సరిపోయిద్ది. అలా కాదు మన దగ్గర ఏమి ఫ్యాబ్రిక్ లేదు, లేస్ లేదు అంటే గనక ఆ ఖర్చు కూడా కనిపించుకోకుండా కుట్టుకోవచ్చు. కానీ నేను లేస్ ఏద్దామన్న ఉద్దేశంతో ఆ ఖర్చులైతే పైకే కనిపించేలాగా వేసేసుకున్నాను. సో, ఇలా స్టిచ్ వేసినాక సైడ్‌లో చూడండి మనకి ఓవర్ ల్యాక్ చేయాల్సిన పని లేకోకుండా పీసులేమి బయటికి రాకోకుండా ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తున్నాను. పైన టాప్ స్టిచ్‌లో పాదం వెడల్పులో గూడా అవసరం లేదు. అంచులకి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్టు వేసుకొచ్చుకోండి. తర్వాత దీన్ని లోపలికి ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత ఖర్చయితే వదిలిపెట్టి కుట్లు వేసుకోవాలో అంత ఖర్చు వదిలేసి మార్కింగ్స్ పెట్టుకొని కుట్టు వేసుకొచ్చుకోండి. చూసారా? నేను 1 ఇంచ్ కన్నా గూడా కొంచెం తక్కువే పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కర్ తోటి మార్క్ చేశాను కదా! ఆ మార్కింగ్ ప్లేస్‌లో నేను కుట్లు వేసుకొచ్చుకున్నాను. చూడండి మనకెక్కడన్నా ఖర్చు కనిపిస్తుందా? మొత్తం అంతా లోపలికెళ్ళిపోయిద్ది. ఇలాంటి ప్లేస్‌లో ఏమన్నా గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ ఉన్నా, లేదంటే కొంచెం పీసొచ్చేస్తున్నాయి ఉన్నా సరే, మనకి పీస్ రావడం గానీ, గుచ్చుకోవడం గానీ అలాంటివేమీ ఉండుకోకుండా పిల్లలకి చాలా కంఫర్ట్‌గా వేసుకుంటారు. ఇప్పుడు మనం ఫ్రాక్‌కి కింద పార్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకుందాం. దీనికోసం మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! ఆ లైనింగ్‌ని ఒకదాని పైన ఒకటి ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే ముందు మనం 3 ప్లేసెస్‌లో నేను డాట్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇదెందుకంటే మనకి ఫ్రాక్ పెట్టేటప్పుడు ఫ్రిల్స్ అన్ని సైడ్స్‌లో ఈక్వల్‌గా రావడం కోసమండి. ఇలా నాట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఫ్రాక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అంతా ఈవెన్‌గా వస్తదనమాట. ఈవెన్‌గా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. చూడండి లైనింగ్‌కి
ఒక పీస్‌కి నేను ఎలాగైతే 3 ప్లేసెస్‌లో నాట్స్ పెట్టుకున్నానో సేమ్ అదే విధంగా ఇంకొక పీస్‌కి కూడా నాట్స్ పెట్టేసుకొని ఇలాగా సైడ్‌లో జాయింట్స్ అయితే చేసేసుకుంటున్నాను. మార్కర్ తోటి మార్క్ చేసిన ప్లేస్‌లో స్టిచెస్ వేసుకొచ్చుకోండి. చూడండి స్టిచ్ వేసుకున్నాక ఇలా ఉంటది. ఈ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా! వీటిని ఎలా ఏ ప్లేసుల్లో పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు ఇలాగా మనం పెట్టిన నాట్లు బాగా చిన్నయి కనిపించట్లేదంటే మార్కర్ తోటైనా మార్క్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద నాట్లు పెట్టేసుకుంటారు కదా! అయేంటంటే స్టిచ్చింగ్స్‌లోకి వచ్చేసరికి అక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైపోయి కలవ్వు, కుట్టుల్లో కలవ్వు. సేమ్ మనము లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ఎలాగైతే నాట్లు పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా చిన్న చిన్న నాట్లయితే పెట్టుకోవాల్సి ఉంటది. ఇది ఫ్యాబ్రిక్ జారిపోతుంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మీరు మార్కర్ తోటి మార్కింగ్స్ పెట్టేసేసుకోండి స్లోగా. సేమ్ నేను లైనింగ్‌కి ఎలాగైతే 3 ప్లేసెస్‌లో నాట్లు పెట్టుకున్నానో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకుంటున్నాను. నాట్లొచ్చేసి మిడిల్‌లో ఒకటి, మిడిల్ నుండి సెంటర్‌కి ఫోల్డ్ చేస్తే మధ్యలో వస్తది కదా! ఆ మిడిల్‌లో ఒకటి ఇలాగా నాట్స్ అనేయి పెట్టేసుకున్నాను నేను. సో, ఇప్పుడు ఈ నాట్లని ఎక్కడెక్కడికి ఎలాగా పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నది చూపిస్తాను. దానికన్నా ముందు మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి ఉన్నాయి గదా! ఇలా ఫ్రంట్ పీస్ పైన పెట్టేసి ఎంత లూజ్ అయితే వస్తుందో చూసుకొని అంటే మనకొక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువేమి ఉండదండి. సో, హాఫ్ ఇంచ్‌కి ఇలాగ పెట్టేసి ఒక రబ్ తీసేయండి. అంటే ఒక కుట్టు వేసుకొచ్చుకుంటే ఇలాగుంటదనమాట. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఇలా పైన బాడీ పార్ట్‌కి సైడ్స్ వచ్చినాయి గదా! సైడ్స్ నుండి ఇలా పట్టుకుంటే సెంటర్ కనిపిస్తది. సెంటర్ దగ్గర నేను బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ సెంటర్ నుండి మళ్ళీ ఆ కుట్టు ఉంది గదా! కుట్టు వరకు ఖర్చు దగ్గర నుండి కాదండి. కుట్టు. ఆ కుట్టు దగ్గర నుండి అటువైపు పక్కన, ఇటువైపు పక్కన మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా రెండో వైపు పక్కన గూడా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. సేమ్ మనము కింద వైపు పక్కన లైనింగ్‌కి ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో, సేమ్ అదే విధంగా పైన బాడీ పార్ట్‌కి కూడా మార్కింగ్స్ పెట్టుకున్నా. 3 ప్లేసెస్‌లో 3 మార్కింగ్స్ పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఆ సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో, సెంటర్ మార్కింగ్‌లో బాడీ పార్ట్‌కి సెంటర్ మార్కింగ్‌లో రావాలి. సైడ్ స్టిచెస్ ఏయైతే ఉన్నాయో బాడీ పార్ట్‌కి సైడ్‌లోకి రావాలి. అలా ఫ్యాబ్రిక్‌ని అడ్జస్ట్ చేసుకొని మనం గనక ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఈక్వల్‌గా ఫ్రిల్స్ వస్తాయండి. చూసారు కదా! ఇలాగా మిడిల్ డాట్‌కి మధ్యలో ఇంకొక 2 డాట్‌లొచ్చినియి గదా! అవి మధ్యలో వచ్చిన మార్కింగ్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలా సెట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టామంటే చాలా నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు ఇలా అర్థమైతే ఎళ్లి ఇంతటితో ఆపేసి ఎళ్ళైనా కుట్టుకొచ్చుకోవచ్చు. లేదు ఇంకా మీకు అర్థం కాలేదంటే గనక స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. చాలా కష్టపడి తీశానండి ఆ వీడియో గూడా. మా పాపని మిషన్ దగ్గరికి రానీకోకుండా మా బాబు పాపం పట్టుకున్నాడు. ఇలాగెళ్ళి మీకు అర్థమైనోళ్ళు చూసి ఇలాగ పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకొచ్చుకోవచ్చు. ఇంకా అర్థం కాలేదు అంటే చూడండి. మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ అనేది మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. సైడ్‌లో నుండి స్టార్ట్ చేయకూడదు. మిడిల్ నుండే స్టార్ట్ చేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసుకుంటే ఇంకా బావుండిద్ది. మిడిల్‌లో బాడీ పార్ట్ డాట్‌ని లైనింగ్ డాట్ ఉంది కదా! లైనింగ్ డాట్‌ని 2 మిడిల్ ఆటిల్ని ప్లేస్ చేసుకున్నాక ఇంకా సైడ్‌లో మనం ఇచ్చిన డాట్ ఉంది కదండీ కింద. ఆ డాట్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో ఒక డాట్ పెట్టాం కదా! ఒక మార్కింగ్ పెట్టాం కదా! ఆ మార్కింగ్‌కొచ్చే ప్లేస్‌లో ఇలాగ పెట్టుకొని మిగతా ఏదైతే లూజ్ ఉందో ఆ ప్లేస్ వరకు లైనింగ్ ఏదైతే లూజ్ ఉందో ఆ లూజ్ మొత్తాన్ని ఇలాగ ఫ్రిల్స్ అయితే పెట్టుకొచ్చుకోవాల్సుంటది. అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే నేను కింద వైపు పక్కన లైనింగ్‌కి ఎలా అయితే 3 ప్లేసెస్‌లో డాట్లు పెట్టానో,
అలాగే యోక్ పార్ట్‌కి కూడా 3 ప్లేసెస్‌లో నేను మార్కర్ తోటి మార్క్స్ అయితే పెట్టి చూపించాను. అలాగే లైనింగ్‌కి సైడ్ స్టిచ్‌లొచ్చినియి కదా! లైనింగ్‌కి ఎక్కడైతే సైడ్ స్టిచ్‌లొచ్చినియో, ఆ సైడ్ స్టిచ్చు యోక్ పార్ట్‌కున్న సైడ్ స్టిచ్‌లు 2 మ్యాచ్ అవ్వాలి. యోక్ పార్ట్‌కున్న మిడిల్ పార్టు, అలాగే లైనింగ్‌కున్న మిడిల్ పార్ట్ అయి 2 మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని, మనం గనక ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే ఈక్వల్‌గా వస్తాయండి. ఒక సైడ్ ఎక్కువ ఫ్రిల్స్ రావడము, ఒక సైడ్ తక్కువ ఫ్రిల్స్ రావడము, అలాంటి ప్రాబ్లమ్ ఏమి లేకుండా ఈక్వల్‌గా వస్తాయి మనకి. సో, ఇప్పుడు మనం లైనింగ్‌ని కుట్టుకున్నాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలాగ లోపల వైపు పక్కకు పెట్టేసుకుంటున్నాను చూడండి. యోక్ పార్ట్‌ని, లైనింగ్‌ని మనం ఎలా అయితే అటాచ్ చేసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటది. మొత్తాన్ని కలిపి ఇలా లోపలికి పెట్టేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్‌లో స్టిచ్‌లు వేసి, ఆ స్టిచెస్ అనేయి మనకి యోక్ పార్ట్ సైడ్ వచ్చేలాగా కాకుండా వేరే పక్కకొచ్చేలాగా ప్లేస్ చేసుకుని, ఇలాగా మనం లైనింగ్‌ని ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకొచ్చుకున్నామో, సేమ్ అదే విధంగా మనం ఫ్రిల్స్ పెట్టి ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకొచ్చుకోవాల్సుంటది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఏం లేదండి. మనం లైనింగ్‌ని ఫస్ట్ సైడ్‌లో ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా సేమ్ అలానే సైడ్ స్టిచ్‌లు వేసుకున్నాక, మనము లైనింగ్‌నయితే పైన వైపు పక్కకు పెట్టి కుచ్చులు పెట్టుకున్నాం కదా! కానీ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలా కాకుండా లోపల వైపు పక్కకు పెట్టాము. లోపల వైపు పక్కకు పెట్టి స్టిచ్‌లు వేసుకోవడం వల్ల ఏంటంటే, యోక్ పార్ట్‌కున్న ఖర్చు అంతా మనకి లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లోకెళ్ళిపోయిద్ది. మనకటు బయట వైపు పక్కకి కనిపించదు. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా లోపల వైపు పక్కన కూడా ఎటు సైడ్ చూసినా సరే ఖర్చులనేవి కనిపించవు. పిల్లలకి గుచ్చుకోకుండా కంఫర్ట్‌గా ఉంటది. అసలు ఇది గుచ్చుకునే ఫ్యాబ్రికే కాదు. అయినా సరే మీకు ఇలా చూపిస్తే ఏంటంటే, ఈ మెథడ్‌లో చూపిస్తే ఏంటంటే, ఎలాంటి ఫ్యాబ్రిక్‌నైనా సరే మనకి పిల్లలకి కంఫర్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోగలుగుతాము. మనం పెద్దవాళ్ళమే ఏసుకోలేమండి. కొంచెం గుచ్చుకుంటున్నా, అన్‌కంఫర్ట్‌గా ఉన్నా గాని. అలాంటిది పిల్లలేసుకోవాలంటే వేసుకోలేరు కదా! సో, ఇంతేనండి. ఇంతటితో అయిపోయింది. మధ్యలో కొంచెం ఆహ్, ఖాళీగా ఉన్నట్టనిపిస్తే నేనొక చిన్న బౌలాగా పెట్టుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ లెంత్ పెట్టి ఇలాగ స్క్వేర్ షేప్‌లో అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాక, మిడిల్‌లో ఒక చిన్న హోల్ పెట్టి, దాన్నంతా టర్న్ చేసుకుంటే ఇలా వచ్చింది. దాన్ని గూడా మిషన్ పైనే స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. మీరిక్కడ చూస్తే గనక క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ బౌల్‌ని కూడా నేను మిషన్ పైనే స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. చూడండి మీకెక్కడ ఖర్చనేదే లేకోకుండా చాలా నీట్ ఫినిషింగ్ తోటి మీరు చాలా ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.